దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని చెప్పారు. దీంతో చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత బీఫామ్ తీసుకుంటారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని చెప్పారు. దీంతో చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ తర్వాత బీఫామ్ తీసుకుంటారు చింతమనేని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్న ఆదివారం దాదాపుగా 144 నియోజకవర్గాలకు సంబంధించి 143 నియోజకవర్గాలకి చంద్రబాబు నాయుడు బీఫామ్స్ అందజేశారు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీఫామ్ మాత్రమే చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. ఏదైతే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో నల్లిమల్లి రామకృష్ణారెడ్డి పెండింగ్ విషయంతో కూడా ఈ నేపథ్యంలో బీజేపీకి టీడీపీకి సీట్ల మార్పిడి కోసం పెండింగ్ లో పెట్టారు. నిన్న సాయంకాలం నల్లిమల్లి రామకృష్ణారెడ్డి పురంధేశ్వర సమక్షంలో బీజేపీలో చేరారు. వెంటనే కూడా ఆయనకి బీజేపీ తరఫున బీఫామ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వెంటనే చింతమనేనికి లైన్ క్లియర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్ కి ఫోన్ వచ్చింది. శ్రీకాకుళం వచ్చి బీఫామ్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయనకు సూచన చేశారు. వెంటనే కూడా ఆయన దెందులూరు నుంచి హుటాహుటిన శ్రీకాకుళం బయలుదేరారు. మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో కూడా చంద్రబాబుతో భేటీ అయి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన బీఫామ్ తీసుకొని ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఎన్నికల అధికారులకి బీఫామ్ అందజేయబోతా ఉన్నారు. నాగరాజు, థ్యాంక్ యూ శివ.